బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అమరావతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొమ్మినేనిని అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్నారు. సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అమరావతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొమ్మినేని అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్నారు. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయ్ చంద్రిక రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షికి చెందిన మోడరేటర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నారు. తుళ్లూరుకు చెందిన పోలీసు బృందం హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితం సాక్షి ఛానల్ కి చెందిన కొమ్మినేని శ్రీనివాసరావు అదుపులోకి తీసుకొని విజయవాడకు తరలిస్తున్నారు. 4 రోజుల క్రితం హైదరాబాద్ లో సాక్షి ఛానల్ లో జరిగిన డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణరాజు అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. మహిళా సంఘాలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు అదేవిధంగా వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా తీవ్రంగా ఈ వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా మహిళలను కించపరిచిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి అని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడమే కాకుండా నిరసన ర్యాలీలు నిర్వహించి పలు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టాయి. ముఖ్యంగా రాజధాని అమరావతిలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో రాజధాని మహిళలు ఈ వ్యాఖ్యలు చేసిన రోజే పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించడంతో పాటు వెంటనే కొమ్మినేని శ్రీనివాసరావును జర్నలిస్ట్ కృష్ణరాజు ఇరువురిని కూడా అదుపులో అరెస్ట్ చేయాలి అని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు సాక్షి ఛానల్లో వచ్చిన ఏదైతే ఆ రోజు జరిగిందో డిబేట్ ఆ డిబేట్ ను కూడా పరిశీలించిన తర్వాత కేసు రిజిస్టర్ చేశారు. SC/ST అత్యాచారాల నిరోధక చట్టంతో పాటు IT చట్టం కింద కూడా ఈ కేసు నమోదు చేశారు. మొత్తం అన్ని కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న సాయంత్రం తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఈ కేసు రిజిస్టర్ అయింది. వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్ బయలుదేరి వెళ్లాయి. హైదరాబాద్ లో ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితం ఆయన నివాసం వద్దనే కొమ్మినేని శ్రీనివాసరావుని తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మరికొద్దిసేపట్లో విజయవాడకి తరలించబోతున్నారు. విజయవాడకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయన తుళ్లూరు పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి అటు నుంచి గుంటూరు కోర్టులో గానీ లేదా మంగళగిరి కోర్టులో గానీ హాజరుపరిచే అవకాశం ఉందని చెప్పి మనకు సమాచారం అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజుకి కూడా అనేక మంది మహిళా సంఘాలతో పాటు వివిధ రాజకీయ పక్షాలకు అనుబంధంగా ఉన్న మహిళా సంఘాలు అదేవిధంగా రాజకీయ పక్షాల నేతలు కూడా పెద్ద ఎత్తున ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేయడమే కాకుండా వెంటనే అదుపులోకి తీసుకోవాలని కూడా